వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు నగరంలోని హరిత హోటల్లో జేఏఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి జర్నలిస్టులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. జర్నలిస్టులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తీసుకునేటువంటి నిర్ణయాలు మొదలుకొని కార్యనిర్వాహక వర్గం చేసేటువంటి పనులు మొదలుకొని 4 దిక్కుల 3 సముద్రాలు, ఒక హిమాలయం మన దేశాన్ని కాపాడుతుంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 4th ఎస్టేట్గా మీరందరూ కాపాడుతున్నారు. ఈ కాపాడే క్రమంలో కరిగిపోయిన కళాలెన్నో, కళాల చోటను చితికిన బతుకులెన్నో, కానీ జీవితంలో నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఈ కాలంలో మానవ సంబంధాల కంటే మనీ బంధాలు ఎక్కువైపోయినటువంటి తరుణంలో రాజకీయ లేదంటే ప్రజాస్వామ్య లేదంటే అధికారుల వ్యవస్థలో న్యాయస్థానాల వరకు ధనకాంక్ష మీద నడిచేటువంటి ఈ రోజుల్లో ప్రతి మనిషికి కీర్తికాంక్ష కోరిక ఉన్నప్పటికీ కూడా చనిపోయే అంతవరకు కూడా ధనం మీద మోజు పెంచుకున్నటువంటి ఈ సమాజం ఈరోజు వ్యవస్థ కుళ్ళిపోతున్న తరుణంలో ఎక్కడ సిగ్గుపడుతున్నారంటే దాన్ని మేల్కొల్పోయినటువంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారంటే మా మీడియా సోదరులే. ఈరోజు దేనికి భయపడని వ్యక్తులు ఒక్క మీడియాకి భయపడుతున్నారంటే వాళ్ళల్లో కొంత క్రమశిక్షణ వచ్చినా, చేసే తప్పులకి సిగ్గుపడుతున్నా, చేస్తున్నటువంటి అవినీతిని ఎక్కడ ఎండగడతారనేటువంటి భయంతో ఈరోజు ఇంకా చాలా అవినీతి తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మీ కలం చిన్నది, మీ హృదయం పెద్దది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను అటువంటి ఉన్నతమైనటువంటిది, ఈరోజు లెజిస్లేటర్లు జీతాలు తీసుకుంటున్నారు, బ్యూరోక్రాట్స్ జీతాలు తీసుకుంటున్నారు, న్యాయమూర్తులు, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఎటువంటి జీతం లేకుండా సమాజాన్ని బాగు చేయడానికి నిరంతరం శ్రమించే మీకు జీతాలు లేవు. కానీ మీకంటూ ఒక పెద్ద ప్రెస్, అందరూ చేయెత్తి నమస్కరించేటువంటి ఒక గొప్ప ఉంది. అందుకనే ఇందాక ఒకటి చెప్పా, మీ కళలు చాటున చితికిన బతుకులు ఎన్నానంటే ఆ నమస్కారాలకి, ఆ గౌరవాలకి ఏ కలెక్టర్ కాడి నుంచి కిందవాడు ద్వారా గుర్తించే గుర్తింపుకి బానిసలై ఎంతోమంది జీవితాలని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళని కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయం కంటే ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా సమస్యని ఎలుగెత్తి చూపటంలో ఎప్పుడు కూడా ఉన్నంత కాలం మీకు సమాజంలో గౌరవం తగ్గదనే విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున చూస్తే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు దేశంలో సోషల్ మీడియా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఈరోజు అది ఇచ్చినటువంటి న్యూస్ వాస్తవమా, వాస్తవం కాదని ఈరోజు ప్రజలు మళ్ళీ ఇంకొకసారి థింక్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు రాసే రాతలకి విలువ ఉంది, ఒకప్పుడు రాసేటువంటి రాతలను నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరిని కూడా మేము కోరుకునేది, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వాసులు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు. మన జిల్లాని బాగుపరచుకోవడం మన కర్తవ్యం, మన జిల్లా అభివృద్ధి చెందడం మన కర్తవ్యం. ఈ సందర్భంలో నిరంతరం కూడా
ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఈరోజు జర్నలిజందే ఉంది. ఈ రోజున పాత్ర ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ పాత్రే ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు దారి తప్పుతున్నప్పుడు కూడా వాటిని కూడా క్రమ పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈరోజు జర్నలిజమే ఉంది. కాబట్టి మనం రాసే రాత ప్రజలకి నిజంగా అనిపించాలి. నిజమైనటువంటి రాత రాసినప్పుడు ప్రజా దీవెనలు మనకుంటాయి. ఎప్పుడు కూడా మనం ప్రజల పక్షాన నిలిచినంత కాలం ఒక వ్యక్తి రాసే రాత ప్రజల్ని కదిలిస్తుంది. ఒక్క వార్త, ఒక మంచి వార్త కొన్ని వేల మందిలో మార్పును తీసుకొస్తుంది. ఒక వ్యక్తి రాసే జర్నలిజం ఆ సంస్థని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ఒక సంస్థ తీసుకున్న ఒక నిర్ణయం దేశం యొక్క చరిత్రను మార్చే విధంగా ఉండాలి. ఎంతోమంది కీర్తిమంతులు ఈరోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎన్నో కీర్తిమంతులు ఈ రోజున జాగృతం చేస్తేనే భారతదేశానికి 79 సంవత్సరాల చరిత్రకు ముందు జరిగినటువంటి ఎంతో చరిత్రని ప్రజలు మేల్కొల్పినటువంటి వ్యవస్థ ఈ ప్రెస్. అటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నటువంటి మనం దిగజారిపోతున్నటువంటి సమాజంలో కొంతైనా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా మన అందరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనం పట్టుకున్న మైకుల్లో లేదు శక్తి, ప్రజలు నమ్మే నిజంలో ఉంది నిజమైన శక్తి. ఈరోజు ట్యాగ్ లైన్లకి నేను రాత్రే చూసా ఒక న్యూస్లో, ఇరాన్ అమెరికా మీద అణుబాంబు వేశారని ఒక ట్యాగ్ వేస్తే ఇది ఎంతవరకు ప్రెస్కి వాస్తవానికి గౌరవింపదగ్గంగా ట్యాగులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలని మనమే ఒక తప్పుదారి పట్టిస్తున్నాం. మర్డర్ కేసుల గురించి రాస్తున్నారు, దొంగతనాల గురించి పిన్ టు పిన్ రాస్తున్నాం, ఒక రేప్ చేస్తే రాస్తున్నాం, ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి చూపించినంత నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క పెట్టవచ్చు. మన సమాజాన్ని మనం బాగు చేసుకోవడానికి, ఈ గ్రామాన్ని లేదా ఈ వాస్తవాలైనటువంటి మన మండల పరిస్థితులు, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక 2 నిమిషాలు నాకు టైం ఇచ్చి నేను చెప్పింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది చేస్తే బాగుంటుందని చెప్పినటువంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళే లక్షల మంది ఉంటారు. అంటే ప్రజల యొక్క ఆలోచన మారుతుంది. ఈ ఆలోచన నుంచి వాళ్ళు దారి తప్పుతున్నటువంటి ఆలోచన నుంచి మళ్ళా సక్రమైన మార్గాలు తీసుకొచ్చేదానికి సాధనాలు మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎక్కడ నీడ్ ఉందో దాన్ని మీరు గుర్తించి ప్రజాస్వామ్యంలో నాయకులకు మా దాకా తీసుకురాగలిగితే, ఆ సమస్యను పరిష్కరించగలిగితే భావి భారత పౌరులుగా రేపు తీర్చిదిద్దబడేటటువంటి మన బిడ్డల భవిష్యత్తుకి ఒక నాంది పలికే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు అందరూ కూడా మీ వంతు మీ బాధ్యతలను నిర్వర్తించి మన జీవితాలు మనం బాగు చేసుకోవాల్సిందే. కానీ కలం పట్టాం, చేతుల్లో పేపర్ పెట్టుకున్నాం, మీడియా అన్నటువంటి ట్యాగ్ని పెట్టుకున్నాం, ఈరోజు చేతుల్లో మైక్ పెట్టుకున్నాం, ప్రజల ముందుకు పోతున్నాం. ప్రజల తరపున ఒక గొంతుగా నిలిచి ప్రజా సమస్యలని వెలుగెత్తి చాటేదానికి, ప్రభుత్వాన్ని మేల్కొల్పేదానికి మీ వృత్తిని, మీ వ్యవస్థను నడపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఇంతమంది మేధావుల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ఇక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.